నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకపేటలో ఉన్న జస్ట్రా విల్లాస్ లో నివసించే అద్దెదారులపై సొసైటీ సభ్యులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అద్దెదారులను బెదిరిస్తూ ప్రైవేట్ బౌన్సర్లతో అడ్డుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో జరిగిన ఒక వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విల్లాలో తరచూ పవర్ కట్ చేయడం, పని మనుషులను ఇంట్లోకి రాకుండా గేట్ వద్దే అడ్డుకోవడంపై సొసైటీ సభ్యులను దేశ్కాంత్ రెడ్డి ప్రశ్నించారు. సొసైటీ నాయకుడు విక్రాంత్ మీడియా ముందే బూతులు తిడుతూ దేశ్కాంత్ రెడ్డిపై దాడికి యత్నించడంతో జస్ట్రా విల్లాస్ లో భయాందోళనలు నెలకొన్నాయి. నా పేరు దేశ్కాంత్ రెడ్డి. నేను ఉండేది విల్లా నెంబర్ 10 గోల్డ్ ఫిష్ కమ్యూనిటీ. మీరు అందరు చూసినారు, నేను ఒక టెనెంట్ ఉంటే నన్ను ప్రతిసారి ఇబ్బంది పెడతారు. ఇది కమర్షియల్ యాక్టివిటీ అంటారు. నేను ఆఫీస్ రన్ చేస్తున్నాను. మీరు అందరు వచ్చారు కదా, మీరు అందరు వస్తుంది రెసిడెన్సా కమర్షియలా? మీరు చూసినారు కదా, బెడ్రూమ్ ఉంది అంటే రిజిస్టర్డ్ అడ్రస్ పెట్టుకుంటాం కదా, పోస్టల్ అడ్రస్ అయితే పెట్టుకుంటాం కదా ఇంటికి. ఇప్పుడు నాలాగా వాళ్ళందరూ పెట్టుకున్నారు. ఇప్పుడు అతను ఏమంటాడు, నేను కమర్షియల్ అడ్రస్ పెట్టుకున్నాను, వానికి ఏం మాట్లాడలేదు. రెండోది, అట్లా మాకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు ఉన్నాయంటే ఓనర్కి వీళ్ళకి ప్రాబ్లం, నాకు ఆయనకి వ్యక్తిగతంగా ఓనర్కి బిల్డర్కి వీళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలలో ఏంటంటే వాళ్ళు ఒక దొంగ సొసైటీ ఫామ్ చేసుకున్నారు. ఆ సొసైటీ ఫామ్ చేసుకొని వాళ్ళు మొత్తం ఇట్లా ఏది కంట్రోల్ తీసుకున్నారు. బిల్డర్ నుంచి ఓనర్ నుంచి తీసుకుంటే కూడా ఓనర్ యూఎస్లో ఉంటాడు. మాకు రెంట్కి ఇచ్చినారు. నాలాగా చాలా మంది రెంట్స్కి ఇచ్చినారు. ఇస్తే మా టెనెంట్స్ అందరినీ సఫర్ చేస్తారు. ఏమని సఫర్ చేస్తారు? కరెంట్ బంద్ చేస్తారు. ఏమనంటే ఓనర్ మెయింటెనెన్స్ కట్టట్లేదు అంటాడు. ఓనర్ ఏమంటాడు, అరే నాకు 40% నేను నా బిల్లుని కట్టేస్తా, వాళ్ళ బిల్లులు కట్టుకోనికి ఏమైందని ఆయన సెక్యూరిటీ ఆయన పెట్టుకున్నాడు, ఆయన మెయింటెనెన్స్ ఆయన పెట్టుకున్నాడు, వీళ్ళ మెయింటెనెన్స్ వీళ్ళు పెట్టుకున్న తర్వాత మన రీసెంట్గా కోర్టుకు పోతే స్టే ఆర్డర్ వచ్చింది, స్టేటస్ ఆర్డర్ వచ్చింది. ఎట్లుందో అట్లా బోత్ పార్టీస్ మెయింటైన్. ఇది ఉన్న క్రమంలో మళ్ళీ ఇవాళ లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు గేట్ కాడ మమ్మల్ని అందరూ లిఫ్ట్ కంపెనీ ఉందన్నాడు కదా. నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో ఉన్న జస్ట్రా విల్లాస్ లో నివసించే అద్దెదారులపై సొసైటీ సభ్యులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అద్దెదారులను బెదిరిస్తూ ప్రైవేట్ బౌన్సర్లతో అడ్డుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో జరిగిన ఒక వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విల్లాలో తరచూ పవర్ కట్ చేయడం, పని మనుషులను ఇంట్లోకి రాకుండా గేటు వద్దే అడ్డుకుంటుండడంపై సొసైటీ సభ్యులను దేశ్కాంత్ రెడ్డి ప్రశ్నించారు. సొసైటీ నాయకుడు విక్రాంత్ మీడియా ముందే బూతులు తిడుతూ దేశ్కాంత్ రెడ్డిపై దాడికి యత్నించడంతో జస్ట్ విల్లాస్ లో భయాందోళనలు నెలకొన్నాయి. కమర్షియల్ మీటర్లు ఉండాల్సిన చోట రెసిడెన్షియల్ మీటర్లు పెట్టి పెద్ద ఎత్తున విద్యుత్ దొంగతనానికి పాల్పడుతున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కోల్పోతుందని ఆరోపణలు ఉన్నాయి. విల్లా వెనుక వైపు ఉన్న 1 ఎకరం చెరువు భూమిని అక్రమంగా కబ్జా చేసి అక్కడ స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్క ఆఫీస్ వస్తూ ఉంటే వాడు అన్నట్టు చెప్పులు